బలవంతుడు. ఈ పదం వినగానే మనకు కండలు తిరిగిన బాడీ బిల్డర్లు కానీ, సిక్స్ ప్యాక్స్ మెయింటైన్ చేసే వ్యక్తులు కానీ, శారీరకంగా దృఢంగా ఉన్న వ్యక్తులు కానీ మనకు ఇమాజినేషన్లోకి వస్తారు. అసలు బలవంతులు అంటే అర్థం ఏమిటి? బలాన్ని తమ వైపుకు తిప్పుకునే వాళ్ళు, బలిష్టంగా ఉన్నవాళ్ళు అని అర్థం కాదు. బలవంతులకు మరో పర్యాయ పదము ధైర్యవంతుడు. ధైర్యం ఉన్నవాళ్ళు నిజమైన బలవంతులు. మానసిక స్థైర్యం, శారీరక స్థైర్యం, అలాగే జ్ఞాన శక్తులు ఉన్నవాళ్ళు, ఇవన్నీ కలిపితే బలవంతుడు అని అంటారు. ఓన్లీ దృఢంగా శారీరకంగా అనారోగ్యంగా కాకుండా ఆరోగ్యకరంగా ఉన్నవాళ్ళు మాత్రమే బలవంతులు అని మనం ఇక్కడ అనడానికి వీలు లేదు. ఎందుకంటే మనము ఓన్లీ శరీరానికి, ఈ దేహాన్ని గురించే మనం ఎప్పుడు ఆలోచిస్తాము. అదేవిధంగా ఎదుటి వ్యక్తికి మన పేరు, దేహానికి సంబంధించిన వారికి మన పేరును పరిచయం చేసుకుంటాము. కానీ ఈ శరీరముతో పాటు ఈ శరీరాన్ని నడిపించే ఒక అద్భుతమైన శక్తి ఆత్మ అని మనం ఎప్పుడు గ్రహించము. నిజంగా బలము అనేది ఎక్కడి నుంచి వస్తుంది? శారీరకంగా మనం బలంగా ఉంటే సరిపోతుందా? మన మానసిక స్థితి ఏంటి? శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటే సరిపోతుందా? మన మనసు ఆరోగ్యంగా ఉండనవసరం లేదా? మనం ఎప్పుడైనా గ్రహించామా ఈ విషయాన్ని? ఒక్క క్షణమైనా ఆలోచించామా? ఆలోచించండి. అసలు బలవంతులంటే ఎవరు? మనకు శరీరానికి ఉన్న బలాన్ని ఎవరిస్తారు? ఒక మనలో ఉండే జీర్ణశక్తి ఇస్తుందా? మనలో ఉండే గుండె ఇస్తుందా? మనలో ప్రవహించే రక్తం ఇస్తుందా? మనలో ఉన్న మెదడు ఇస్తుందా? ఏది ఇస్తుంది? కనిపించే అవయవాలు ఇస్తున్నాయా? కనిపించని అవయవాలు ఇస్తున్నాయా? అసలు బలవంతుడు అంటే ఎవరు? ఈ అవయవాలన్నిటికీ అధినేత ఎవరు? ఈ జ్ఞానేంద్రియాన్ని నడిపించే శక్తి, అద్భుతమైన శక్తి ఎక్కడుంది అని ఈ విషయాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? కేవలం మనిషి చూడంగానే దృఢంగా కనిపిస్తే అది బలవంతుడని అనుకుంటే పొరపాటు. ఒక వ్యక్తి జీవితం ఎలా ఉండాలి? ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటే బలవంతులు అవుతారు? ఫైట్ చేస్తే బలవంతులు అవుతారా? సమస్యల నుంచి తప్పుకొని వెనుదిరిగితే బలవంతులు అవుతారా? సమస్యలను ఎదిరించి పోరాడి ముందుకు సాగే వాళ్ళు బలవంతులు అవుతారా? అసలు బలవంతులు అనే వాటికి అర్థం ఏమిటి? ఇది క్లుప్తంగా వివరంలోకి వెళ్తే కొన్ని విషయాలు చెప్తాను. నిజమైన బలవంతుడు ఎవరు అంటే, మన ముందు, కళ్ళ ముందు ఏదైనా యుద్ధం జరుగుతుంటే యుద్ధంలో పోరాడేవాడు శత్రు సైన్యాన్ని మట్టి కల్పించేవాడు బలవంతుడు కాడు. యుద్ధం జరగకుండా ఆపేవాడు
బలవంతుడు కాడు. అసలు యుద్ధమే జరగకుండా ఇరువురి ఇద్దరిలో మార్పు తీసుకొచ్చేవాడు నిజమైన బలవంతుడు. అవును, యుద్ధం ఆపినా బలవంతుడు కాదు. ఆపితే అప్పటి వరకు ఆపేస్తాడు, వదిలేస్తాడు. కానీ ఆ యుద్ధం మళ్ళీ తను లేనప్పుడు జరగవచ్చు. యుద్ధం గెలిచినవాడు బలవంతుడు కాదు. ఎందుకంటే అది హింస. యుద్ధం అనేది హింస. హింస చేసిన వాడు బలవంతుడు ఎలా అవుతాడు? కాదు కదా. నీకంటే ఎవరైనా దృఢంగా ఉన్న వాళ్ళు వచ్చేస్తే అప్పుడు వాళ్ళు బలవంతులు అవుతారు. బలం అనేది నిరూపించుకునేది కాదు, ప్రదర్శించుకునేది కాదు. మన జీవితానికి, మన ఫ్యూచర్లో మనం ఎలా ఉండాలి, అసలు మానవులు ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి అని నిరూపించేదే బలవంతుడి యొక్క లక్షణం. ఇకపోతే ఏదైనా సమస్య వస్తే ఎదుర్కొనే వాళ్ళు బలవంతులా? సమస్య నుంచి తప్పించుకునే వాళ్ళు బలవంతులా? అసలు సమస్యలే లేకుండా జీవితం గడపాలనుకునే వాళ్ళు బలవంతులా? కాదు, వీరెవరు బలవంతులు కారు. సమస్యలను యాక్సెప్ట్ చేసేవాళ్ళు, స్వీకరించే వాళ్ళు మాత్రమే బలవంతులు. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా సంతోషంతో, సానుకూలతతో దాన్ని ముందుగా స్వీకరించే గుణం ఉండాలి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనే ఎందుకు ఇలా ఈ సమస్యలలో పడ్డాను, అలా ఆలోచనలు ఇలాంటివి కాకుండా సమస్యల నుంచి తప్పించుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. కానీ సమస్య నుంచి తప్పించుకోవడము బలవంతుడి యొక్క లక్షణం కాదు. సమస్యలు రాకుండా జీవితాన్ని ప్లాన్ చేసుకున్న వాళ్ళు కూడా బలవంతులు కాదు. అలాగే సమస్యను ఎదిరించి పోరాడే వాళ్ళు కూడా బలవంతులు కాదు. నిజమైన బలవంతులు ఎవరయ్యా అంటే సమస్యల్ని వెల్కమ్ చెప్పి, వాళ్ళ జీవితాలకి వెల్కమ్ చెప్పి, ఓహో ఇది భగవంతుని యొక్క డ్రామా, భగవంతుని లిస్టులో ఉంది, ఇలా జరిగేది మంచి కోసమే జరుగుతున్నది, మంచి కోసమే జరగబోయేది కూడా మంచి కోసమే అని స్వీకరించి, సమస్యను స్వీకరించే వాళ్ళు, యాక్సెప్ట్ చేసేవాళ్ళు బలవంతులు. అలా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు సమస్య నుంచి ఎలా బయటపడాలో, సమస్యను ఎలా ఎదురు పోరాడాలో అన్నీ తెలిసి వాళ్ళు సానుకూలతతో ఉంటారు. వాళ్ళ మనసును చంచలంగా చేసుకోరు. వాళ్ళు ఎప్పుడు కూడా నిష్కాములుగా ఉంటారు. అంటే సదా సంతృప్తిగా, ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. సమస్య ఉన్నా లేకున్నా వాళ్ళకు ఏది అయినా కూడా స్వీకరిస్తారు. అలాగే మరి నిజమైన బలవంతుడు అనే విషయానికి వస్తే శారీరక దృఢత్వం ఉన్నవాళ్ళు. మీరు దృఢంగా ఎంత ఉన్నా కూడా ఏదైనా విపత్కరమైన సన్నివేశాలు కానీ, విపత్కరమైన సమస్యలు కానీ, ప్రకృతి విపత్తులు కానీ, ప్రకృతి సృష్టించిన నదులు కానీ ఏవైనా వస్తే వాళ్ళు శారీరకంగా ఎంత బలంగా ఉన్నా కూడా మానసికంగా వారికి దృఢత్వం ఉండదు. వాళ్ళు ఎలా బలవంతులు అవుతారు? మరి ఏది జరిగినా వారి యొక్క మనసు యొక్క స్థితి చలించకుండా సాక్షి స్థితిగా ఉంటారు. అంటే ఏ వైపరీత్యాలకు కూడా చెల్లించకుండా దాన్ని స్వీకరించే వాళ్ళు, వెల్కమ్ చెప్పేవాళ్ళు
వాళ్ళు మాత్రమే నిజమైన బలవంతులు. ఇకపోతే ఎదుటి వాళ్ళని క్షమించే గుణం ఉన్న వాళ్ళు నిజమైన బలవంతులు. మనల్ని క్షమించు అని కోరుకునే వాళ్ళు కూడా మనం ఏదైనా తప్పు చేసిన ఎడల ఎదుటి వాళ్ళను మనం క్షమించు అని కోరుకున్నప్పుడు కూడా వాళ్ళే నిజమైన బలవంతులు. క్షమ కోరడం, క్షమించడం, ఈ రెండు చేసిన వాళ్ళు నిజమైన బలవంతులు. ఇకపోతే సత్యతగా ఉన్నవాళ్ళు, అంటే ఎప్పుడు కూడా సత్యం మాట్లాడి సత్యమేవ జయతే అని తను ఎవరైతే పాటిస్తారో వాళ్ళు నిజమైన బలవంతులు. ఇకపోతే అహంకార ధోరణి, ఈగో ఫీలింగ్, నేనింతే, నేను మారను, ఇలాంటి మొండి వైఖరులు ఉన్న వాళ్ళు నిజమైన బలవంతులు కాదు. నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా, తప్పుంటే క్షమించండి, మన్నించండి, నేను మళ్ళీ అలాంటి పొరపాటు చేయను అని ప్రేమగా ఎవరితోనైతే మాట్లాడుతూ తన వ్యవహార శైలి ఉంటుందో వాళ్ళు మాత్రమే నిజమైన బలవంతులు. బలం అనేది ప్రదర్శించేది కాదని మనం చెప్పుకున్నాం, అలాగే వ్యక్తపరిచేది కాదు. బలం అనేది మన మాట తీరులో, మన చూపు ధోరణిలో, మన వ్యవహార శైలిలో సందర్భాన్ని బట్టి నిరూపణ అవుతుంది. ఇది బలవంతుని యొక్క లక్షణం. మరి ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? వీటికి మూల కారణం ఏమిటి అన్న విషయానికి వస్తే, బలం అనేది ఇది శరీరానికి సంబంధించింది కాదు, మనలో ఉన్న ఆత్మకు సంబంధించింది. ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ యొక్క లక్షణాలు ఏమిటి? ఆత్మ అసలు కనిపిస్తుందా? ఎందుకు కనిపించదు? ఈ కనిపించని ఆత్మ కోసం మనం బలవంతుడు అని అంటున్నాము. మరి ఆత్మకు శరీరానికి డిఫరెన్స్ ఏమిటి? ఈ డిఫరెన్స్లో మరి ఆత్మ యొక్క మాట వినాలా, శరీరం యొక్క అంటే దేహానికి సంబంధించిన మన బుద్ధి యొక్క మాట వినాలా? ఎవరి మాట వినాలి? మనం ఎవరి మాట వింటే మన లైఫ్ బాగుంటుంది. మనం ఎప్పుడు ఎవరి మాట వింటే బలవంతుని యొక్క కోణంలో ఉంటాము. నిజమైన బలవంతుడు అంటే ఎవరు అని అప్పుడు తెలుస్తుంది. ఇవి ఎలా తెలుసుకోవాలి? అసలు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయాల గురించి మనం ఇంకా బలవంతుడు అనే విధి విధానాల గురించి